ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ గృహ కూడికను ఏర్పాటు చేసుకున్న ఈ గృహస్థులకు ప్రత్యేకమైన వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా కన్యమరియ గర్భాన జన్మించి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి పరలోకపు తండ్రి ఏ ఉద్దేశంతో అయితే ఆయనను భూమి మీదకి పంపాడో అందులో భాగంగా శ్రేష్టమైన పరలోక వర్తమానాలు యేసుక్రీస్తు ప్రభువారు సమాజానికి అందించారు. ఆయన బోధలు ఆశ్చర్యకరమైనవి. ఇప్పటికీ కూడా ఆయనలా మాట్లాడేవారు లేరు. ఆయన పరిశుద్ధుడు, జీవమున్న దేవుడు, గొప్ప బోధకుడు. కేవలం మాటలు చెప్పేవాడు కాదు, కానీ తను ఏమి బోధించాడో దాన్ని క్రియల్లో మాదిరికరంగా సమాజానికి చూపించినవాడు. ఎంతోమంది గొప్ప మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ మాటలకు తగ్గట్లుగా బ్రతికేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు మహనీయుడు, గొప్ప దేవుడు. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ప్రపంచవ్యాప్తంగా మానవాళి కలిగి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన సుగుణం యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. అదేంటంటే కనికరము కలిగి ఉండుట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనిషి దేవునికి ఏమి ఇవ్వగలడు? మనిషి దేవునికి ఏమిచ్చి సంతోషపెట్టగలడు? ఒకవేళ ఇవ్వడం ప్రారంభిస్తే ఇచ్చేవన్నీ కూడా దేవుడిచ్చినవే కదా. అవన్నీ దేవుడి ద్వారా అనుగ్రహించబడినవే కదా. దేవుణ్ణి ఒక వ్యక్తి ఎలా సంతోషపెట్టగలడు? దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మనిషి దగ్గర నుండి అని గనక మనం ఆలోచన చేస్తే అంటున్నాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరు అసలు అంటే కనికరము గలవాడు. దేవుని స్వభావం ఏంటంటే కనికర సంపన్నుడు. ఆయన దగ్గర ఉన్న పెద్ద ఆస్తి ఏదన్నా ఉందంటే అది కనికరం. ఆయనలాగా కనికరించేవారు, ఆయనలాగా జాలి పడేవారు భూమి మీద ఎవరు లేరు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. కోపపడటంలో సంతోషించేవాడు కాదు, శిక్షించుటలో సంతోషించేవాడు కాదు, కానీ కనికరము చూపుటలో సంతోషించే దేవుడై ఉన్నాడు. ఇది దేవుని యొక్క స్వభావం. దేవుడు అంటే ఎవరు అంటే ఆయన కనికరం చూపే దేవుడు. దేవుని స్తోత్రం.
లూకాసు వార్త 6వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు అని యేసుక్రీస్తు ప్రభువారు 36వ వచనంలో జ్ఞాపకం చేస్తారు. దేవుడు ఎవరు అంటే కనికరము గలవాడు. స్తోత్రం. కనికర పట్టం అంటే చెప్పండి. దేవుడు తనను దూషించే వారి పట్ల కనికరం చూపించేవాడు. తన విషయంలో అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే ప్రజల పట్ల ఆయన కనికరం చూపే దేవుడై ఉన్నాడు. దేవుడు కనికరం గలవాడు కాబట్టే భూమి మీద మనుషులు తమ మార్గాలు చెరిపివేసుకుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పటికీ ఇంకా బ్రతికిపోతున్నారు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే వీడు ఎందుకు బ్రతుకుతున్నాడని. ఏంటి ఇలాంటి వాడు కూడా బ్రతుకుతున్నాడేంటి, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడు కూడా, ఇంత కర్కశంగా బ్రతికేవాడు కూడా ఎలా బ్రతుకుతున్నాడు ఏంటి? దుష్ట సంగత్యం కలిగి చెడు వ్యసనాలకు బానిసై విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళు కూడా కదా. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు బండి నడిపేటప్పుడు ఊరకే పడిపోతాడు. కొద్దిమంది ఇష్టానుసారంగా బండి నడిపే వాళ్ళు ఉన్నారు. అయినా వాడు ఇంటికి వెళ్తున్నాడంటే దేవుడు వాడి పట్ల కనికరం చూపబట్టే. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎవరు అంటే కనికరము గలవాడు. ఆయన కనికర సంపన్నుడు. కనికర సంపన్నుడు. దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల ఉపకారం చేసే దేవుడై ఉన్నాడు. దైవ భయం లేకుండా, మనుషుల భయం లేకుండా, తల్లి తండ్రి భయం లేకుండా, గురువు పెద్ద చిన్న అనే భయం లేకుండా బ్రతికే వారి పట్ల కూడా దేవుడు కనికరం చూపేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్తలో ఒక విధవరాలు ఉంది. అంటే భర్తను పోగొట్టుకున్న స్త్రీ. బైబిల్ మనుషులను చిన్న చూపు చూసే విషయంలో ఎక్కడ అంగీకరించదు. ఇతడు, ఈ మనిషి, ఈమె ఇలాంటి స్త్రీ అని మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. భర్తను పోగొట్టుకున్న స్త్రీ ఒక్క కుమారుడితో బ్రతుకుతుంది. ఈలోపు ఆ యవ్వనస్తుడు కూడా చనిపోయాడు. ఎలా చనిపోయాడు అనేది బైబిల్లో మనకు రాయబడలేదు. కానీ యవ్వన కాలంలో చనిపోయాడంటే ఒకవేళ భయంకరమైన అనారోగ్యంతో చనిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్లుగా దైవ భయం లేకుండా ఇష్టానుసారంగా తిరిగి అర్ధంతరంగా చనిపోయి ఉండొచ్చు. మొత్తానికి చనిపోయాడు. కారణం లేదు కాబట్టి మనం ఏదేదో ఊహించుకుని మాట్లాడుకో అవసరం లేదు. కానీ యేసు ప్రభు ఆ ఊరిలోకి వచ్చాడు. ఆ ఊరిలోకి వస్తుంటే ఈ యవనస్తుడైన బిడ్డను, ఈ యవన కుమారుణ్ణి తీసుకుని పాడి మీద మోసుకుంటూ ఆ ఊరిలో ఉన్న జనులు ఊరి వెలుపుకు తీసుకెళ్తున్నారు. మిగిలిన తతంగాలన్నీ, అంతిమ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం కొరకు. బైబిల్లో రాయబడింది లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి
ఆటలాడసాగెను. చూసారా? ఒకవేళ మనుషులు అనుకున్నారేమో ఇంకేముంది, ఏమి జీవితం అయిపోయింది, భర్త చనిపోయాడు, ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకే ఉన్నాడు, ఆడు కూడా చనిపోయాడు. ఒకవేళ మనుషులు అతడు చనిపోయిన దాని గురించి తీర్పు తీర్చుకుంటూ వాడికి ఇలా చావటం కరెక్టే, వాడు ఇలా చనిపోవటం సబబే అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారేమో నాకు తెలియదు కదా. రాయి వేయటం, తీర్పు తీర్చడం, ఇతరుల గురించి సింపుల్గా ఒక నిర్ణయానికి వచ్చేయటం మనిషికున్న బలహీనత. అది మనకున్న పొరపాట్లు మనకు అర్థం కావు, కానీ ఇతరుల్లో ఉన్న పొరపాట్లు చెప్పండి వెతకకుండానే దొరికేస్తాయి మనకి. పెద్దగా మనం పరిశీలించవసరంలా, పరిశోధన చేయవసరంలా, ఊరికే చెప్పేస్తాం ఎదుటి వ్యక్తి ఫలానోడు, ఇలాంటోడు, అలాంటోడు అని. మన గురించి మనం మాట్లాడుకోమంటే మళ్ళీ మాటలు రావు మనకి కదా. ఇది మానవ స్వభావం, మానవుని యొక్క బలహీనత ఇది. ఆ చనిపోయిన కుమారుడు గురించి మనుషులు ఏం మాట్లాడుకుంటున్నారో, జాలి పడే వాళ్ళు ఉన్నారో లేదో. రాత్రి మేము ముళ్ళపూడిలో ఒక డెత్ అయితే వెళ్ళాం. రాత్రి 1:30 అయింది ఇంటికి వచ్చేసరికి. 65 సంవత్సరాలు ఉంటాయేమో, పెద్ద ఆయన, మంచి విశ్వాసి, చనిపోయాడు. మరణం చాలా కష్టంగా ఉంటుంది, అన్డైజెస్టబుల్ థింగ్ అన్నమాట. అంత తొందరగా మనకు అర్థం కాదు, జీర్ణం చేసుకోలేం. పోనేలే అని అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుద్ది. ఇప్పుడు ఈ తల్లికి ఆధారం ఎవరున్నారు? ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకెవరి కోసం బ్రతకాలి నేను అనేటువంటి నిరాశ, బాధలో ఉండుంటుంది. బైబిల్లో రాయబడింది, ప్రభు ఆమెను చూచి ఇట్లాంటి మొహం ఎదురొచ్చింది ఏంటి అని అనలేదంట కదా. మనుషులు ఊరకే ఎదుటి వ్యక్తిని కించపరిచేట్లు మాట్లాడతారు ఏదో ఒక కోణంలో. అసలు ఎదుటోడు బాధపడుతుంటే ఆనందించే సైకోలు కొద్దిమంది ఉన్నారు మనుషుల్లో. ఎదుటోడు ఆనందిస్తుంటే ఆనందించరు, ఎదుటోడు జయం పొందితే ఆనందించరు, ఎదుటి వ్యక్తి సంతోషిస్తుంటే ఆనందించరు, ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉంటే ఆనందించరు, ఎదుటి వ్యక్తి నెమ్మదితో ఉంటే ఆనందించరు, ఎదుటి వ్యక్తి అభివృద్ధి పొందుతుంటే ఆనందించరు, ఎదుటి వ్యక్తి చెప్పండి పిల్ల పాపలతో కుటుంబంతో అంతా సిరి సంపదలతో తొలతూగుతుంటే ఆనందించరు. కానీ ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే పైకి ఆనందాన్ని వ్యక్తం చేయగలరు, కానీ లోపల ఆనందించే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ఆమెను చూచి ఆమె యందు కనికరపడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనికరం ఊరకే మాటలతో ఉండే కనికరం కాదు. అయ్యో ఎంత లేసి కష్టాలు వచ్చినాయి అమ్మా నీకు, అయ్యో భర్త చనిపోయాడు, కొడుకు కూడా చనిపోయాడా, ఎన్నెన్నో మాటల వరకే మనం పరిమితం. క్రియాకు వచ్చేసరికి కొంచెం కష్టమే. ఇక్కడ యేసు ప్రభు చూడండి కనికరపడ్డాడు. స్తోత్రం. కనికరా సంపన్నుడు నా దేవుడు, కనికరా సంపన్నుడు నా దేవుడు, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. కనికరా
సంపన్నుడు నా దేవుడు, కనికర సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. కనికరపడ్డాడంట, పాడెను, ముట్టాడు. స్తోత్రం. చనిపోయిన చోటకి వెళ్ళడానికి మనం కంగారు పడన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. సంతోష సమయంలో వెళ్ళడం కంటే దుఃఖ సమయంలో వెళ్ళడం మేలు అంటాడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వాని ఇంటికి పోవుట మేలు. సహజంగా మనం ఏది కోరుకుంటాం చెప్పండి? జ్ఞాపకార్థం, పెళ్ళి ఒకే రోజు వచ్చినాయి అనుకోండి, మనం దేనికి మొగ్గు చూపుతుంది ప్రాణం? ఏమవుతారు కదా. మనుషులు చనిపోయిన చోటకి వెళ్ళడానికి, చనిపోయిన మనిషిని చూడడానికి, అసలు చావు అంటేనే అంత భయమో. యేసు ఆమెను చూచి, స్తోత్రం, చూడాలి, చూడాలొద్దా? కొద్దిమంది ఏమి చూడరు, గబగబా వస్తారు, గబగబా వెళ్ళిపోతారు. అయిపోయింది, అమ్మాయ వెళ్ళాను, ఇదంటారే పుల్ల వ్యాపారం వెళ్ళాడని. అట్లా ఆమెను చూస్తే అంట ఆయనకి ఏమొచ్చింది? దేంతో నింపబడ్డాడు ఆయన? స్తోత్రం. కనికర సంపన్నుడు ఆయన. హల్లెలూయా. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. He moved with compassion. మార్కు సువార్తలో కూడా మీరు చదివితే ఆయన గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. అర్థమవుతుంది మీకు? వారి మీద కనికరపడ్డాడంట. జనసమూహాలు చూస్తే వాళ్ళని నడిపించే నాయకుడు లేడు, బోధించే బోధకుడు లేడు. ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు నచ్చిన త్రోవలో వాళ్ళు ఎంచుకొని వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతికేస్తున్నారు. పరలోకం అంటే ఏంటో, నరకం అంటే ఏంటో, జీవితం అంటే ఏంటో, ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు చచ్చిపోతున్నామో, చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తామో, ఇవేమీ అవగాహన లేకుండా బ్రతికేస్తున్నారు కొద్దిమంది. అలాంటి మనుషులను చూచి ఆయన, నీ బ్రతికింతేలే, నువ్వు ఇట్లా చావాల్సిందే అని ఒక మాట అని వదిలేసిపోలా. వారి మీద హీ మూవ్డ్ విత్ కంపాషన్ అంటారు. ఆయన కనికరపడ్డాడు, అంటే చెలించిపోయాడంట, కదిలిపోయాడు. అయ్యో నా ప్రజలు ఇలా అయిపోయారా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు. సృష్టి అంతటినీ దేవుడు కలుగజేశాడు. కంటికి కనబడుతున్నదంతా, మానవ జ్ఞానానికి అర్థం కాకుండా ఉన్నది కూడా దేవుడే కలుగజేశాడు. సృష్టి అంతటినీ కలుగజేసిన దేవుడు మనిషిని మాత్రమే ప్రేమిస్తున్నాడు. సూర్యుడిని ఆయన ప్రేమించట్లేదు,
భూమి ఆకాశాలను ఆయన ప్రేమించట్లేదు. ఏనుగును, పులిని, సింహాన్ని, కుక్కని ప్రేమించట్లేదు. కానీ దేవుడు లోకమును అనగా లోకములో ఉన్న మనుషులను, మానవాళిని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరపడి వారికి అనేక సంగతులు ప్రొద్దుపోయేంత వరకు, చాలా ప్రొద్దుపోయేంత వరకు బోధిస్తూనే ఉన్నాడట. స్తోత్రం. దేవుని సుగుణం కనికరం. దేవుడు మనల్ని ఏం కోరుకున్నాడంటే మనం కూడా కనికరం కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలో అర్పణ అడిగితే మనం తెచ్చేయగలం. కోటీశ్వరులు, ధనవంతులు ముందుంటారు ఇచ్చేయమంటే. పేదవాడు ఏమి ఇవ్వగలడు? డబ్బున్నవాడు ఏదైనా ఇస్తాడు, ఎందుకంటే ఆయన దగ్గర సామర్థ్యం ఉంది. మరి లేనివాడు ఏమి ఇవ్వగలడు? అందుకే దేవుడు బలిని కోరట్లేదు. వెండి బంగారాలను, ధనధాన్యాదులను, వస్తువాహనాలను దేవుడు కోరట్లేదు. ఆయన కోరేది కనికరాన్ని. నానా, మీరు కనికరం కలిగి ఉండండి, మీ జీవితాలు దీవించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రవక్త అయిన హోషేయ ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ దేవుడు అంటాడు, నేను బలిని కోరను, కానీ కనికరమునే కోరుచున్నాను. నాతో పాటు ఈ మాట చెప్పండి. నేను బలిని కోరను. చెప్పండి, నేను బలిని కోరను, కానీ కనికరమునే కోరుచున్నాను. దేవుడు ఏం కోరుకున్నాడంట? ఆయన అడిగింది తప్ప అన్నీ ఇస్తాం మనం ఆయనకి కదా. నామకార్థ క్రైస్తవులు అంటే ఎట్లా ఉంటారు చెప్పండి? జుట్టు ఎరబోసుకుంటారా? కళ్ళు గుడ్లు బయటకు వచ్చి ఉంటాయా? నాలుగు బయటకు వచ్చి ఉంటుందా? నామకార్థ క్రైస్తవులు అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు? దేవుడు అడిగింది తప్ప అన్నీ చేస్తారు వాళ్ళు. దేవుడు చేయమంది తప్ప అన్నీ చేస్తారు. దేవుడు ఇమ్మంది తప్ప అన్నీ ఇస్తారు వాళ్ళు కూడా. కానీ దేవుడు అడిగింది ఎవరు? దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకరు, దేవుడు ఆశించినట్టుగా జీవించరు, అన్నీ చేస్తారు. వారిని మన వాళ్ళు ఏమన్నారు? నామినల్ క్రిస్టియన్స్, నామకార్థ క్రైస్తవులు. క్రైస్తవులే కానీ దేవుడు కోరిన స్థాయిలో వారి భక్తి జీవితం ఉండదు. దేవుడు ఏం కోరుకున్నాడు అంటే బలిని కోరట్లేదు. పాస్టర్ గారండి మీకు బట్టలు తెచ్చామండి. పాస్టర్ గారికి ఎలా ఉంటుంది? రాజేష్ బెంగళూరు నుండి బట్టలు తెచ్చాడంట. తేలేదులే, కంగారు పడమాకండి. స్తోత్రం, స్తోత్రం. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. నా హృదయమే నీ ప్రియ మగువాలయం, నా హృదయమే నీ ప్రియ మగువాలయం. స్తుతియాగమునే చేసేదని రకం, స్తుతియాగమునే చేసేదని రకం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. రఘు హల్లెలూయా. నాదేమో మొదటి వచనంలో ఉన్నా, మీరేమో బోరధ్వనుల్లోకి వెళ్ళారు. హల్లెలూయా. మీరు కొంచెం నా వెనకాల వస్తే
లేకపోతే నేనన్నా మీ వెనకాల వస్తే బండి నడుస్తుంది ఒక రకంగా. భోగిల వెనకాల ఇంజిన్ వెళ్ళింది అనుకోండి, యేసు రక్తమే జయం. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడా నీవే ప్రభు. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములు నీ సింహాసనాధారం, నీతి న్యాయములైని సింహాసనాధారం, కృప సత్యములు నీ సన్నిధానవర్తులు, కృప సత్యములు నీ సన్నిధానవర్తులు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. హల్లెలూయా. ఏమిచ్చి దేవుణ్ణి సంతోషపెట్టగలం? దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే, నేను కనికరం కలిగి ఉన్నాను, మీరు కూడా కనికరము కలిగి ఉండండి. కనికరం అంటే ఎవరి పట్ల చూపాలి? ఇది దేవుడి పట్ల, మనుషుల పట్ల. మనతో ఉన్న మనుషుల పట్ల మనం కనికరం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఇది దేవుడు మన నుండి ఆశించేది. మీరు ఎంత కానుక తెచ్చారనే దానికంటే కూడా మీరు తోటి మనిషి పట్ల ఎంత కనికరం కలిగి ఉన్నారనేది దేవుడు చూస్తాడు. అర్థం. చాలామంది దేవుణ్ణి ఏదో రకంగా సంతోషపెట్టాలని తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు. ఎట్లాగూ చెప్పండి, దాన్ని ఏమంటారు? మోసం చేసి డబ్బులు సంపాదించి ఒక 1000 మందికి అన్నదానం చేసేస్తే ఈ పాపం అంతా అందులో కొట్టుకుపోద్దని. మీ భక్తి ఎలాంటిదై ఉండాలంటే, తోటి మనిషి పట్ల మీరు ఎలా ఉన్నారనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత భక్తి చేస్తున్నారనేది. కేవలం మందిరంలో మాత్రమే హడావుడి చేస్తే మీరు ఆశీర్వదించబడిన అనుభవాల్లో ఉన్నట్లు కాదు. తోటి వ్యక్తి పట్ల, కొద్దిమంది కనీసం ఇంట్లో వారి పట్ల కూడా కనికరం కలిగి ఉండరు. తల్లి పట్ల, తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేల వాడు గిట్టనేల, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ అని. వేమన పెద్ద స్కాలర్ అండి. వేమన చాలా విషయాలు ఆ దినాల్లోనే సమాజాన్ని స్టడీ చేసి పద్యాల రూపంలో జనాలకు వివరించాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి చెప్పేవాడిని లోకం యాక్సెప్ట్ చేయదు. నీ ఇష్టం, తందనాలాడు, తిరుగు, గంతులై, నీ ఇష్టం రా అన్నవాడిని హీరోని చేసి చూపిస్తారు. లీడర్ ఆడు, లీడర్, మా లీడర్ అని భుజాల మీద వేసుకుని ఊరేగుతారు. ఇది పద్ధతే, ఇది పద్ధతి కాదు, ఇది మంచిది, ఇది మంచిది కాదు అని చెప్పేవాడిని లోకం యాక్సెప్ట్ చేయదు. దానికి ఉదాహరణ వేమన జీవితం కూడా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, వాడు పుట్టనేల గిట్టనేల, పుడితే ఏంటి చచ్చిపోతే ఏంటి, పొట్టలో ఉన్న చెదలు పుడుతున్నాయి అంటే ఎంత ఎంత బాధతో చెదలతో పోల్చాడండి కొడుకుల్ని. పుత్రుండు కదా, వీళ్ళేమో మొక్కు మరీ అంటారు. ఎవరినే? కూతుళ్ళ కోసం మొక్కులు మొక్కరు. యేసు రక్తమే. మేము మహిళా దినోత్సవం ఈరోజు చేసాం. అవకాశం కుదరక మన 8వ తారీఖు చేయాల్సింది. చాలా విషయాలు చెప్పా మా పిల్లలకి నేను. ఆడపిల్లల్ని మొక్కి అన్న వాళ్ళు ఉన్నారా? మా అక్క వాళ్ళ పాప మౌనిక సాక్ష్యం చెప్పింది, ఆడపిల్ల పుడితే శ్రేష్ఠ అని పేరు పెట్టుకుంటాను అనుకుందంట.
అసలు అట్లా అనుకుంటారా? అసలే ప్రెగ్నెన్సీ లేదు, ఎప్పుడో దేవుడు ఇచ్చాడు అవకాశం. ఇచ్చినప్పుడు అంటే పుట్టే పిల్ల ఆడపిల్ల అయితే శ్రేష్ఠ అని పెట్టుకుంటా అనుకున్నాను. మొక్కిగానే కుమారులు ఉన్నారు, వాళ్ళేమో కొంచెం వయసు వచ్చిన తర్వాత, కొంచెం కాలు బారు సాగిన తర్వాత, రొయ్యకు వచ్చినట్టు కొంచెం మేసాలు వచ్చిన తర్వాత ఇక ఏంటి, దయ లేదు, కనికరం లేదు. అమ్మా నాన్న అంటే జాలి లేదు. వీడు పెరుగుతాడు, ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా వయసులో పెరిగి వృద్ధులైపోతారు కదా. ఇక అప్పుడు కనికరం చూపడం వాళ్ళ మీద. పిల్లలు చూడండి, పిల్లలు ఎలా తింటారో వృద్ధులు ఎలా తింటారు మీరు గమనిస్తే. మా నాన్న తినేటప్పుడు ఇటు పక్క నుంచి అన్నం ఇదంతా అయ్యేది, మూతంతా అయ్యేది, ఒళ్ళు అంతా పడిపోయేది, కింద పడిపోయేది, చేతి నిండా అయ్యేది. ఆయనకి పెరుగు అన్నం అంటే చాలా ఇష్టం. అంత ఒళ్ళంతా ఇల్లంతా చేసేటట్టుగా అనిపించేది. పిల్లల్లాగా అయిపోతారు వృద్ధాప్యంలో. ఎంతో నీట్గా పెరిగిన వాళ్ళే, దర్జాగా బ్రతుకున్న వాళ్ళే, స్టైల్గా తింటాం వాళ్ళకి తెలుసు. కానీ వృద్ధాప్యం మీద పడ్డ తర్వాత ఏమవుద్ది చెప్పండి? అనుకున్నట్టుగా శరీరం సహకరించదు, చేతులు సహకరించవు, నోరు సహకరించదు, పళ్ళు ఉండవు. అర్థమవుతుందా? పళ్ళు ఉన్నప్పుడు ఏమవుద్ది, ఇటు పక్క నుంచి అటు పక్క నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి నా నట తింటావు? కొద్దిమంది అసహించుకునే వాళ్ళు ఉన్నారు, గిట్టకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్తుంది దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే కనికరాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్న దాన్ని మనం మన జీవితంలో కలిగి ఉండాలి. దేవుడు వద్దన్న దాన్ని మనం విడిచిపెట్టాలి. దేవుడు కోరుకున్నది మనలో ఉండి తీరాలి. అది భక్తికి నిదర్శనం. అది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటానికి నిదర్శనం. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. కనికరమునే కోరుచున్నాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే కనికరమునే కోరుకుంటున్నాడు. ఈ దినాల్లో మనుషులు ఏం చేస్తారంటే అన్నీ ఇస్తారు కదా, అన్నీ. చెప్పండి, ఎన్ని చేస్తారో మనుషులు దేవుని మీద ఉన్న భక్తితో, దేవుడు అంటే ఉన్న గౌరవంతో. కానీ దేవుడు ఏమడుగుతున్నాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చూడండి. శాస్త్రులైన వారితో పరిసయ్యులైన వారితో మాట్లాడుతూ అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చూసారా? చిన్న చిన్న వాటిలో కూడా జాగ్రత్తగా దేవుని దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారు కదా. కొద్దిమంది చాలా నమ్మకంగా దేవునికి ఇచ్చే విషయంలో ఉంటారు. దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడ కొంచెం కూడా వెనక్కి లాక్కుండా ఇస్తారు. పుదీనాలో కూడా ఇస్తున్నారంట. పుదీనాలో ఎప్పుడన్నా అసలు ఆలోచించారా? పుదీనాలో కూడా దేవునికి తీసుకొచ్చి ఇస్తున్నారంట. జీలకర్రలో కూడా. ఏంటిది? యేసు రక్తమే జయం. వీటిని చేయొద్దు అన్నాడు దేవుడు. వాటిని మానమాకండి. కానీ అవసరమైన ఏంటో తెలుసా? కనికరము కలిగి ఉండాలి, న్యాయము కలిగి ఉండాలి, విశ్వాసమును మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి తెచ్చి దేవుణ్ణి మనం దర్శించాలి, ఏమి ఇచ్చి దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి, ఏం చూస్తే దేవుడు ఆనందిస్తాడు అంటే మీకా గ్రంథంలో కూడా మనం చదువుతాం. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా,
వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో. అరే దేవుడండి దాయట్లా, మనసులో ఉన్నదాన్ని లోపలే పెట్టుకుని కప్పేయట్లా. ఏది శ్రేష్టమైందో, నేను దేన్ని కోరుకుంటున్నానో, నేను దేన్ని చూసి ఆనందిస్తానో, నువ్వు ఏమి తెస్తే నాకు సంతోషం కలుగుతుందో అదంతా దేవుడు వివరించి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా అర్థమయ్యేటట్లు తెలుగులో దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. బోధకులు చాలా స్పష్టంగా బోధిస్తున్నారు. ఏమి తీసుకొచ్చి దేవుణ్ణి దర్శించాలి? ఉట్టి చేతులతో రాకూడదు దేవుని దగ్గరికి. ఏముంది ప్రభువా, ఏమీ లేని బేదనయ్యా అంటావా? ఏదో తెచ్చి తీసుకురమ్మని నేను చెప్పట్లేదు, కానీ ఉత్తమమైనది నీకు చెప్తున్నా. ద బెస్ట్ ఐ హ్యావ్ గివెన్ టు యూ, ఐ హ్యావ్ టాట్ టు యూ. నేను నీకు బోధిస్తున్నా. అదేంటంటే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇది దేవుడు అడుగుతున్నాడు. న్యాయంగా నడుచుకోవాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయాన్ని సహించడు. మీరు ఎంత తెచ్చారు అనేది దేవుడు చూడడు, కానీ అది మీకు ఎలా వచ్చింది అనేది ప్రభు చూస్తాడు. అదా, దేవుడు కన్నులుండి చూడనివాడు కాడు, ఆయన అందరి హృదయాలు ఎరిగినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్యాయంగా సంపాదించాడు జక్కయ్య, సొంకరి. పన్నులు వసూలు చేస్తూ ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసి డబ్బంతా పోగు చేసుకు పెట్టుకున్నాడు. కానీ యేసయ్యని చూడాలనుకున్నాడు. యేసయ్యే అతన్ని పిలిచి అతని ఇంటికి వెళ్ళాడు. అప్పుడు జక్కయ్య మాట్లాడుతూ అంటాడు, నేను ఎవని యొద్ద అన్యాయముగా ఏదైనా తీసుకుంటే దానికి 4 చెల్లిస్తాను, ఆస్తిని అమ్మి సగం పేదలకు ఇస్తాను. ఇది దేవుడు కోరుకునేది. అందుకే దేవుడు అన్నాడు అతనితో, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ. ఏంటి రక్షణ అంటే చెప్పండి? కట్టుబొట్టు మార్చేయడమైన రక్షణ అంటే హృదయం మారడం, స్వభావం మారడం, బ్రతుకు మారడం, ఆలోచన విధానం మారడం, నీ తలంపులు మారడం, నీ మార్గాన్ని సరిచేసుకోవడం. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రియులారా, దేవుడు ఏం అడుగుతున్నాడు? ఏదేదో చేస్తున్నావు, కానీ నువ్వు న్యాయం కలిగి ఉండు, కనికరం కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు, దీన మనస్సు కలిగి ఉండు. కనికరపడగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు ఒక వృత్తాంతం చెప్పాడు, మనందరికీ తెలుసు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడు. దొంగల చేతికి చిక్కాడు. ఏం జరిగింది? అతన్ని కొట్టి అతని దగ్గరున్నంతా తీసుకుని కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదే మార్గంలో శాస్త్రి వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయారు తప్ప అతనికి ఏమీ సహాయం చేయలేదు. ఇప్పుడంతా జరిగేది ఇదే. ఒకప్పుడంట ఒక వ్యక్తి మునిగిపోతుంటే గబగబ పరిగెత్తి లేపే వాళ్ళు ఉండేవాళ్ళంట.
ఇప్పుడు ఒక వ్యక్తి మునిగిపోతుంటే వీడియో తీసేవాళ్ళు ఎక్కువైపోయారండి. వీడియో తీసి యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో పెట్టేసి ఎట్టా మునిగిపోయాడు. కుట్లవల్లేరు కాలేజ్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. మన ప్రవీణ్ ఉన్నాడు కదా, ప్రవీణ్ బండి తీసుకుని, ఆయనది కూడా బండి కాదు ఎవరిదో బండి అనుకుంటుంది, ఆ బండి తీసుకుని ఇంకో ఇద్దరు కుర్రాళ్ళు బండి వేసుకెళ్ళారు గుడ్లవల్లేరు నుంచి బందర్ రోడ్డుకి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ లారీ కింద దూరేశారు. మొత్తానికి అల్లాడిపోతున్నారు. అన్నా 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 కొంచెం మంచినీళ్ళు ఇవ్వన్నా. వీడియో తీస్తున్నారు కానీ మంచినీళ్ళు ఇవ్వట్లేదండి. ఇద్దరు చచ్చిపోయారు అనుకోవడం చాలా భయానకమైన. ఈ దినాల్లో కనికరం లేదండి మనుషులకి. ఒకవేళ ఎవడైనా గబుక్కుని యాక్సిడెంట్ అయితే అర్ధాంతరంగా తోలితే ఇంతే బతుకులు అని తీర్పు తీర్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడమే తప్ప పాపం ఎలా జరిగిందో, ఏమైందో, బ్రతుకున్నాడో బ్రతుకులేడో, ఏం చేయాలో ఇది ఆలోచించట్ల మనుషుడు. భక్తి చెప్పండి, అయ్యగారు చెప్పిన భాషలో అయితే చెంపలంటే కారిపోతుంది. గుట్టల భక్తి ఉంది, కానీ తోటి వ్యక్తి మీద జాలిపడే మనసు మనిషికి లేదు. తోటి వ్యక్తిని కనికరంతో చూసే మనసు మనిషికి లేదు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి బాధపడుతుంటే అయ్యో అని స్పందించే హృదయం లేదు. భక్తి లేదా అంటే బోళ్ళంత ఉంది భక్తి. అన్ని మతాల్లోనూ భక్తి ఉంది, కానీ కనికరం ఉందా? ఇదిగో లేవి వచ్చాడంట, మార్గంలో ఎన్నో బోధలు చేస్తాడు. శాస్త్రి వచ్చాడు, ధర్మశాస్త్రం అంతా తెలుసు అతడికి, 10 ఆజ్ఞలు తెలుసు. మోషే ఆజ్ఞలు ఏమిచ్చాడో, దేవుడు మోషేకి ఏమిచ్చాడో, ఇశ్రాయేలు ఏం చేశారో అంతా ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా అంతా చెప్పగలడు. కానీ ఒక వ్యక్తి కొర ప్రాణంతో పడి ఉంటే చెప్పండి ఏమీ చేయలేకపోయాడు. అసలు అతనికి స్పందించే హృదయం, అతని లోపల కనికరం అనేటువంటిదే లేదు. అర్థమవుతుందా? మదర్ తెరీసా గురించి మీరు చదివితే, యుగోస్లేవియాలో పుట్టిందామే ఆగ్నస్ గోన్షా బొజాక్షువు, ఆమె పేరు ఆగ్నస్. మేము డిగ్రీ చదువుకునేటప్పుడు డిగ్రీలో బిఎస్సిలో మ్యాథ్స్ చెప్పడానికి వచ్చేది ఎంసీ పాల్ గారి కుమార్తె, ఆమె పేరు ఆగ్నస్. చాలా యోగ్యురాలు ఆగ్నస్. ఆమె 6వ తరగతి చదివేటప్పుడంట క్లాస్కి లేటుగా వచ్చిందంట. ఒకరోజు లేటుగా వస్తే నుంచోబెట్టి టీచర్ అడిగితే, ఎందుకమ్మా రోజు నువ్వు టైంకి వస్తావు కదా, ఈరోజు ఎందుకు లేటుగా వచ్చావు? అటెండెన్స్ అయిపోయింది, క్లాస్ కూడా సగం అయిపోయింది, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, ఎందుకు లేట్ అయ్యావు అంటే ఆమె చెప్పిందంట, ఒక వృద్ధుడు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంటే అతనంట ఆమె 6వ తరగతిలోనే ఆగి బ్యాగ్ అక్కడ పెట్టి, ఏది స్కూల్ బ్యాగ్ అక్కడ పెట్టి ఆ వృద్ధుడిని చేయబట్టుకుని రోడ్డు దాటించి, ఎక్కడికి వెళ్ళాలి తాతయ్య అని అడిగి జాగ్రత్తగా తీసుకెళ్ళి అతను వెళ్ళవలసిన చోటుకి పంపించి అప్పుడు స్కూల్కి వచ్చిందంట. ఈ టైం అందుకు లేట్ అయింది. స్పందించే హృదయం, కనికరంతో చూచేటువంటి మనసు, కనికరపడేటువంటి మనసు ఆమె కలిగి ఉంది. కాబట్టి భారతదేశంలో కోల్కతాలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్కి వచ్చి, మురికి వీధుల్లోనికి వచ్చి, మరి భారతదేశంలో కదా ఆమె ఎంతో సేవ చేసి వెళ్ళారు. కొద్దిమంది దుర్మార్గంగా మాట్లాడే మనుషులు ఉన్నారు. ఆమె భారతదేశంలో ఎంతో వ్యాపారం చేసిందని, ఎక్కడుండి ఎంతోమందిని ఇతర దేశాలకు అమ్మేసిందని, వాళ్ళు చెయ్యరు, కనీసం చేసే వాళ్ళని చూసి అభినందించడం కూడా అభినందించరు. స్పందించాలి కదా. లేవి వచ్చాడు, శాస్త్రి వచ్చాడు, అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక సమరయుడు వచ్చాడంట. సమరయుడు అనే పదం వాడాడు యేసుక్రీస్తు ప్రభు ఆ ఉపమానం చెప్తూ, గుడ్ సామరిటన్, మంచి సమరయుని కథ. సమరయుడు అనగా అర్థం ఏంటంటే ప్రజల చేత ద్వేషించబడినవాడు. మన భాషలో చెప్పాలంటే అంటరానివాడు. యూదులందరూ అతన్ని చూడరు, సమరయులను
యూదులతో కలిసి భోంచేయరు, యూదులతో కలిసి స్నేహం చేయరు. యూదులు సమరయులను ద్వేషించి దూరంగా పెడతారు వాళ్ళని. అలాంటి సమరయుడంట ఈ మనుష్యుడిని చూచి, అక్కడ రాయబడిన అద్భుతమైన మాట లూకాసు వార్త చూడండి, 10వ అధ్యాయం 33 నుండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద చూసారా, అతన్ని చూడటంతో ఏమొచ్చింది అతనికి? ఏనాడు ఏం పాపం చేసుకున్నాడోలే, సావని అట్ట చచ్చిపోవాల్సిందే అనుకుంటా పోలేదంట. అర్థమవుతుందా? లేకపోతే 10 ఆజ్ఞలు చదువుకుంటా, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నేల అందే కానీ ఏ రూపం చేసుకోకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని చదువుకుంటా వెళ్ళిపోవట్లేదు కదా. కొద్దిమందికి భక్తి అప్పుడు వచ్చేస్తుంది కదా. కొద్దిమందికి ఎక్కడ ఎవరన్నా బాగా వేసి రక్తం విజయం అంటే వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే మళ్ళీ ఏమవుద్దు అని. అట్లాంటి వాడు కాదంట, అతన్ని చూచాడంట. దేవుని స్తోత్రం. అతని మీద జాలిపడి, స్తోత్రం, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి హానికరు. హల్లెలూయా. అతనిని చూచి అతని మీద జాలిపడి, తీర్పు తీర్చట్లా, ఏనాడో చేసుకున్నాడమ్మా అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కొద్దిమంది భలే ఎప్పుడో చేసుకున్నాడంట, వీళ్ళకి బాగా తెలుసు. వీళ్ళు అంతకుముందు జన్మల్లో అన్నీ తెలిసిన వాళ్ళు కదా, వీళ్ళు బాగా చరిత్ర తెలిసిన వాళ్ళు వీళ్ళు. అతని మీద జాలిపడ్డాడు, అతని దగ్గరకు పోయి. మీరెవరు? మీరు యూదులా సమరయులా, మీరేమిట్లు అని అడగలేదంట కదా. కొద్దిమంది ఇది పేరు చెప్పగానే ముందు ఇంటి పేరు అడుగుతారు. కొద్దిమంది తెలిసిపోవాలి అడ్రస్, అసలు ముందు ఏంటి, మనోలేదా కాదా కదా. పెళ్లి సంబంధం కుదిరింది అన్నారు అనుకోండి, ఒకప్పుడు ఇంత ప్రశ్నలు వచ్చాయి కాదు, ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటి, మీరే కుదిర్చారా, వాళ్ళే చేసుకుంటున్నారా? రెండో ప్రశ్న, మనోళ్ళేనా, అమ్మాయి మనోళ్ళేనా, అబ్బాయి మనోళ్ళేనా? యేసు రక్తమే జయం. అతడు ఆ సమరయుడున్నాడే, అతనిని చూచి అతని మీద జాలిపడి అతని దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి. నూనె ద్రాక్షారసం ఎవరివి? సమరయుడు తనతో పాటు పట్టుకెళ్తున్నాడు. అర్థమవుతుందా? తనతో పాటు తన కొరకు ఉన్నవి అవి, తన కొరకు సిద్ధపరచుకున్నవి, తన కొరకు దాచుకున్నవి, తన కొరకు వాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న వాటిని ఇప్పుడు ఎవరికి వాడుతున్నాడు? గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. హల్లెలూయా. ముగించేయాలి, టైం అయిపోయింది. గమనించండి, తన కొరకు దాచుకున్న వాటిని, తన కొరకు ఏర్పాటు చేసుకున్న వాటిని, తన కొరకు సిద్ధపరచుకున్న వాటిని ఎవరి కొరకు వాడుతున్నాడు? వాడుతున్నాడు. అది కనికరం అంటే. అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా. కొద్దిమంది అంటే ఎంగిల్ చేత్తో కూడా కాకింతోలరంట, అంత కనికరం వాళ్ళకి. అంత కనికరం. యేసు రక్తమే ఎంగిల్ చేత్తో కూడా కాకింతోలరు కదా. అరే ఇప్పుడు మనం ఎంతోమందిని పిలుస్తాం భోజనానికి రమ్మని, ఆహ్వానితులు, అతిథులు, ఆహ్వానించబడిన వాళ్ళు వస్తారు, భోజనం చేస్తారు. మనం పిలిచిన వాళ్ళందరూ కాస్త కోస్త ఉన్నవాళ్ళు, భోజనానికి ఏమాత్రం ఇబ్బంది లేని వాళ్ళే కదా. ఎవడో పాపం ఒకడు వస్తాడు,
ఏదో పెళ్లి జరుగుతుంది అనుకుంటా, మంచిదానికి ఈ పూట ఒక మంచి భోజనం జరుగుతుంది, నాకు 4 రోజులకి సరిపడా ఈ పూట తిన్నాం, ఆకలి తీర్చుకుందాం, మళ్ళీ ఎప్పుడు తింటామో అని వస్తాడు కదా. అసలు వాడిని చూడటమే అండి కొద్దిమంది ఊరకొక్కలాగా వెళ్ళిపోతారు ఇక మీదకి. వేరే వీధిలో కుక్క ఈ వీధిలోకి వస్తే చూడండి, ఇక ఆ కుక్క కోరుకోదు. మొహం చూసారు ఎప్పుడన్నా దాని కుక్కని? వేరే వీధిలో కుక్క ఈ వీధిలోకి వచ్చినప్పుడు దాని మొహం చెట్లిచ్చుకుని పళ్ళు బయటపెట్టి కనికర పడద్దు, పోనేలే ఎన్నాళ్ళైంది ఆడికి పెట్టింది, అది దేవుడు చూసేది. కానీ మనం ఆడికి తప్ప ఉన్నవాడు అందరికి ఇంకొంచెం 2 ముక్కలు వేసుకో, ఆడికి చికెన్ తినొద్దు అన్నాడు డాక్టర్, చచ్చిపోతా ఉన్నాడు డాక్టర్, ఆడికేం భయం చికెన్ తినడానికి. ఇప్పుడు ఇక వీడి దగ్గరికి వెళ్ళి 2 ముక్కలు వేసుకోరా, 2 ముక్కలు వేసుకో, అరే నిన్నెవడు రమ్మన్నాడు ఇక్కడికి, ఎవడు కూర్చుందామన్నాడు నేను ఇక్కడ భోజనంలో, నడు బయట నడు. ఏ మనుషులు అండి మనం, ఏ మనుషులు. తినేటప్పుడంట కాకులు చాలా ఐక్యంగా ఉంటాయంట, కుక్కలు ఐక్యత ఉండవు కదా. ఇంగ్లీష్ త్రాకులు పడేయంగానే కుక్కలు చూడండి, పోనీలు అది తింటుంది నేను తింటాను, ఆ కుక్క తింటుంది నేను కూడా తింటానులే అనుకోవంటాయి. కుక్కలు చంపిన తెలుసుగా మీకు, కుక్కలకున్న స్వభావం అది. అర్థమవుతుందా? తన కొరకు దాచుకున్న నూనెను తన కొరకు అవసరంకు ఉపయోగపడతాయని సిద్ధపరచుకున్న ద్రాక్షారసాన్ని అతని మీద పోసి అతని గాయములను కట్టి, చూసారా, హీ స్పెండ్ టైమ్ ఫర్ హిమ్. అతని కొరకు తన సమయాన్ని, వెళ్ళిపోవాలి ఎక్కడికో ప్రయాణమే వెళ్తున్నాడు, అర్జెంట్ పని మీద వెళ్తున్నాడేమో, కానీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆగిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. అది కనికరం అంటే. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర మీరు చదివితే, ఆయనకంటే ముందు ఒక మహర్షి వెళ్ళాడంట మంచు కొండల్లో, హిమాలయ పర్వతాల్లో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి గజగజ వణికిపోతూ సహాయం కోరాడంట. ఆ మహాముని వెళ్ళిపోయాడు అతన్ని పట్టించుకోకుండా. ఈ సాధు సుందర్ సింగ్ గారంట ఆ వ్యక్తిని చూసి జాలిపడి అతన్ని భుజం మీద వేసుకున్నాడంట, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. కొంత ముందుకు వెళ్ళేసరికి ఈ మంచు కొండల్లో ఈ చలి తీవ్రతకి, ఆ లో టెంపరేచర్స్కి, -డిగ్రీస్కి తట్టుకోలేక అతను పడిపోయాడంట మంచులో. ఎవరో ఈ ముందెళ్ళిన వ్యక్తి మంచులో పడిపోయాడు, చనిపోయాడు. ఈ సాధు సుందర్ సింగ్ గారు అంటే అతను ఎత్తుకుని మోయలేకపోతున్నాడు. కష్టమే, ఒక మనిషిని మోయడం తేలికేనా? కష్టమే. కానీ మోసుకుంటూ వెళ్తున్నాడు. ఇతన్ని ఎత్తుకోవడాన్ని బట్టి ఈ ఒంట్లో ఈ రాపిడి జరుగుతుంది కదా, అతను భుజం మీద ఉన్నాడు కదా, ఈ రాపిడికి మంచు వలన అతనికి ఇబ్బంది కలగకుండా వేడి పుట్టిందంట. సాధు సుందర్ సింగ్ గారు అతన్ని ఎత్తుకోవడాన్ని బట్టి బతికాడు అని చెప్తాడు ఆ జీవిత చరిత్ర రాసేటప్పుడు. అంటే మీరు ఇతరుల మీద కనికరపడితే అది మీకు ఉపయోగపడద్ది, అది మిమ్మల్ని బ్రతికిస్తుంది, అది మీ పిల్లలకు మేలు చేస్తుంది, అది మీ తరతరాలకు దీవెనగా ఉంటుంది. ఇది దేవుని స్వభావం. ప్రియమైన వాళ్ళారా, కనికరపడగలుగుతున్నారా? ఒక విశ్వాసి తోటి విశ్వాసి మీద కనికరం చూపకపోతే ఏం చెప్పండి? సేవలమ్మ గారి ఇంటి దగ్గర ఒకరోజు కూటం జరిగింది. ఎంతలో ఉండేది, వర్షం పడింది, బురదలో కాలు జారి అమ్మ పడిపోయింది. కూటం అయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అక్కడే ఇంటి దగ్గరే బైబిల్ బురదలో పడిపోయింది. నాకేం కోపం వచ్చేసి, ఆ వయసులో తెలియదుగా, కాజిరెడ్డి భాస్కర్ గారు ఉన్నారు అప్పుడు, అమ్మ బైబిల్ అంతా పాడు చేస్తాం, మొత్తం బురద అయిపోయింది, ఏంటమ్మా చూసుకోవద్దా, జాగ్రత్తగా కాలు వేయొద్దా, నడవద్దా, అది ఇది అంటున్నా. రేయ్ ఎవరు అమ్మ పడిపోయింది, దేవుడి కృపలో దెబ్బలు తగినాయేమో, ఎట్టా ఉందో ఏంటో అడగాల్సిన పోయి బైబిల్ బురదలో పడిపోయింది అంటావేరా, బుద్ధుందా నీకు అసలు అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, ప్రభువా క్షమించిన ఆయన, నిజమే కదా. మనం వస్తువు గురించి అంత ఆలోచన చేస్తాం. ఒక ఫోన్ పడేస్తే చాలు, గడగడ ఉనికి చేస్తాం ఇల్లంతా. ఫోన్ అంటే ఏంటో ఐఫోన్, అమెరికా నుంచి తెచ్చుకున్నది, ఇట్ట చేస్తాం. దానిలో మనుషులు వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని ప్రేమించట్లా, వస్తువుల్ని ప్రేమిస్తున్నారు. నిజమే కదా. అమ్మ పడిపోతే జాలి పడాలిగా,
అయ్యో అమ్మ దెబ్బ తగిలిందా, ఎట్లా ఉంది, కాలు ఏమన్నా బెడికిందా, చెయ్యి ఏమన్నా నొప్పెక్కిందా, ఇది లేదు, ఇది లేదు. కనీసం బోధించినా కూడా నేర్చుకోరు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆరాధన జరుగుతుంది, ఒక ఆమె లేటుగా వచ్చింది, ఆరాధన అయిపోతుందని తొందరలో గబుక్కొని నీ చెయ్యి తొక్కుంటే వెళ్ళిపోయింది అనుకోండి, భక్తురాల్లో నుండి ఇప్పుడు బయటకు వస్తుంది దెయ్యం. భక్తురాల్లో నుండి దెయ్యం బయటకు వచ్చి, కళ్ళు పోయినాయా, మనుషులు కనపట్లేదు నీకు, అప్పుడు దాకా ఎంత ఆత్మతో నింపబడి యేసు రక్తమే జయం, ఇక అప్పుడే వచ్చేస్తుంది. ఇక పోనేలే, టైం అయిపోయిందన్న హడావుడిలో తొక్కుండే పోయిందే వాళ్ళు, పోనేలే అనుకుంటారా? కళ్ళు పోయినాయా, ముందు డైలాగ్ అదే, కళ్ళు పోయినాయా. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏమి విత్తుకుంటారో అదే కోస్తారు. మనుష్యుడా మోసపోమాకు, నువ్వు ఏ పంట విత్తుతావో అదే పంట కోస్తావు. కనికరం లేకుండా బ్రతుకుతున్నావా, కఠినంగా మాట్లాడుతున్నావా, దుష్టత్వంలో బ్రతుకుతున్నావా, ఏ మాత్రం మనుషులంటే జాలి లేకుండా, ఇంట్లో వారంటే బయట వాళ్ళంటే, ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళంటే కొద్దిమందికి జాలి ఉండదు, అసలు జాలి ఉండదు. మేము చిన్నప్పుడు ఈ బోధుల మీద ఎక్కడన్నా కొబ్బరి మండ, దాన్ని ఏమంటారు, తాటి ఏమన్నా పడిపోతే, కమ్మలు కానీ గొలకలో ఏమన్నా పడిపోతే, ఎవడరా వచ్చింది ఆయన, అసలు వాడేదో భేదవాడు 4 పుల్లలు ఏరుకొని ఆ పూటకి కొంచెం వంట చేసుకుని తిందామని వచ్చాడు అనుకోండి, ఏం అసలు ఒప్పుకోరు. ఇప్పుడు బతిమలు ఆడుతున్నారు, రే కమ్మలు కొట్టుకెళ్ళరా, తాటాకి పట్టుకెళ్ళరా బాబు, బంగారం నీకు ఏమో డబ్బులు వద్దురా, నువ్వు కొట్టుకెళ్ళి చాలు. గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన క్రియలు మీ వెంట వస్తాయి. భూమి మీద మీరు ఎలా బ్రతికారో దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మీకు కనికరం రావాలి అంటే, మీరు కనికరం కలిగి జీవించాలంటే యేసు ప్రభువుని మీరు ఆశ్రయించాలి. జాలిగల మనసు దేవుడు కలిగి ఉన్నాడు. దేవుణ్ణి మీరు ఆశ్రయిస్తే, సిలువను ఆశ్రయిస్తే, యేసు ప్రభు దగ్గరకు వస్తే మీకు ఆయన కనికరం కలిగిన హృదయాన్ని ఇస్తాడు. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు పెడతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, కనికరం కలిగి జీవించండి, మీరు ధన్యులవుతారు. కనికరం కలిగి జీవించాలంటే మీరు కనికర సంపన్నుడైన దేవుని దగ్గరకు రండి. యేసయ్య ఎవరు? మతం మార్చేస్తాడా, కులం మార్చేస్తాడా? ఏదేదో మనుషులు అట్లా మనల్ని భ్రమ పెట్టారు, ఇప్పటికీ భ్రమ పెడుతూనే ఉన్నారు. అబద్ధాలను చెప్పండి మనుషుల్ని మాయ చేసే వాళ్ళు అన్నారు. బైబిల్ చెప్తుంది, యేసయ్య సృష్టికర్త, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య ప్రేమస్వరూపి, యేసయ్య కనికర సంపన్నుడు, యేసయ్య నిన్ను ప్రేమించి నీ ఎడల జాలి చూపి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ శాపమును మోసిన దేవుడు, నీ శిక్షను భరించిన దేవుడు, నీ మీద కనికర పడుతున్న దేవుడు. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన తప్ప నీ మీద జాలి పడేవారు ఎవరు, ఆయన తప్ప నేను మోక్షానికి చేర్చేవారు ఎవరు లేరు. కాబట్టి యేసును ఆశ్రయించు. యేసును ఆశ్రయిస్తే దేవుడు నీకు కనికరం గల మనసు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు సొంతంగా నేర్చుకుంటే రాదు ఇది. అర్థమవుతుందా? ముక్కు మూసుకుని భోజనం మానేసి, మాంసం మానేసి ఒక 40 రోజులు దీక్ష చేస్తే నీకు వచ్చేది ఇది. నువ్వు ఉన్న పాటను యేసు దగ్గరకు రా, సిలువను ఆశ్రయించు. యేసయ్యా, ఇప్పటి వరకు చాలా కఠినంగా ప్రవర్తించాను, దుష్టత్వంతో బ్రతికాను, దుర్మార్గంగా మాట్లాడాను, ఒక్క వ్యక్తి పట్ల కూడా నేను కనికరం జాలి చూపలేదయ్యా. ఈరోజు నాతో మాట్లాడావు నాయన, నన్ను క్షమించయ్యా. గతకాలపు కీడంతా నీ రక్తంలో కొట్టివేయి ప్రభువా. నన్ను నీ బిడ్డగా చేసుకుని
నీ స్వభావం నాకు ఇవ్వండి నాయనా అంటే దేవుడు ప్రార్థన ఆలకించి నిన్ను క్షమించి తన హృదయం నీకు ఇస్తాడు, తన మనస్సును నీలో పోస్తాడు, తన స్వభావం నీకు అనుగ్రహిస్తాడు. నీవు అప్పటి నుండి కనికరం కలిగి జీవించడం ప్రారంభిస్తావు. నీ మార్పు ఇది మంచి మార్పు. నీ మార్పు సమాజం అందరూ చూసి ఆశ్చర్యపడే మార్పు. యేసునొద్దకు వస్తావా? కనికరం గల దేవుడైన ప్రభువుని ఆశ్రయిస్తావా? బైబిల్ చెప్తుంది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుడు అడిగేది అది, కనికరం కలిగి జీవించమని. కనికరం కలిగి జీవిస్తున్నావో లేదో ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ అలా జీవించకపోతే ఈ రాత్రైనా ప్రభువును ఆశ్రయించు. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరుస్తుంది. కనికరం గల హృదయం పరిశుద్ధాత్ముడు మనందరకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధుడా, నీ వాక్యం మాకు బోధించినందుకు వందనాలు ప్రభువా. వాక్య ప్రకారం జీవించుటకు మాకు సహాయం చేయండి. ఎంతో పెద్ద బోధలు చేసి కనికరం లేని హృదయం కలిగి బ్రతకనివద్దయ్యా. మేము నీ వాక్కుకు తగినట్లుగా బ్రతకడానికి సహాయం చేయండి. మీరు ఏం కోరుకుంటున్నారో మా దగ్గర నుండి దానికి తగ్గట్లుగా మేము అదే రీతిగా మిమ్మల్ని వెంబడించడానికి, అదే తిరిగి మీకు ఇవ్వడానికి మాకు సహాయం చేయండి. నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోనివద్దు నాయన. శాస్త్రులు పరిశీల వలె పుదీనా సోపులో జీలకర్రలో ఏదేదో చేసి శ్రేష్టమైన కనికరాన్ని పోగొట్టుకొని బ్రతకనివద్దు. మా జీవితకాలం అంతా మా తోటి మనుషుల పట్ల కనికరం కలిగి, ఇదిగో ఆ విధవరాలి కుమారుణ్ణి, పాడి మీద ఉన్నటువంటి ఆ కుమారుని చూచి ఆమెను చూచి ఆమె మీద కనికరపడ్డట్లుగా, ఇదిగో కాపర్లేని గొర్రెలను చూచి నీ వారి పట్ల కనికరపడ్డట్లుగా నీ స్వభావం కలిగి మేము జీవించడానికి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మేము కూడా కలిగి ఉండడానికి మాకందరికీ నీ కృప చూపమని. ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి దూరం నుండి నీ వాక్యం విన్నారో కనికరించి కృప చూపి వారి జీవితాల్లో కూడా నీ గొప్ప కార్యాలు జరిగించమని, ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి రావలసిన దీవెన ప్రత్యేకంగా మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, భూలోకంలోని సకల పరిశుద్ధులకు, ఈ రాత్రి వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు, మరి ముఖ్యంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకునే కుటుంబీకులకు సదాకాలం తోడై ఉండి కనికరం కలిగి జీవించుటకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, కనికరం గల దేవునికి, త్వరలో రాబోతున్న మెస్సియాకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.